హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 13ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లోకి రాగానే లూ వాళ్ళ మదర్ అయితే అంటారు, ఎప్పుడైనా నేను ఏ విషయంలోనైనా ఫెయిల్ అవునట్టు చూసావా నువ్వు అనగాని, నాకు తెలుసమ్మా నువ్వు ఫెయిల్ అవ్వవని, థ్యాంక్ యూ అని చెప్పి ఇక్కడ లూ అయితే అంటాడనమాట. ఇంకా లూ అయితే ఊరికే ఉండకుండా మింగికి అయితే మెసేజ్ చేస్తాడు, ఎవరో కానీ జీవితం మళ్ళీ నన్ను వీచాట్లో యాడ్ చేసుకున్నానని చెప్పి అన్నారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వీచాట్లో యాడ్ చేసుకున్నారు అని చెప్పి లూ అయితే మింగికి మెసేజ్ చేస్తాడనమాట కుదురుగా ఉండకుండా. ఆ మాటకి ఇక్కడ మింగ్ అయితే రిప్లై ఇస్తుంది, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి. ఆ మాటకి ఏమీ లేదు, మా అమ్మ నీకు డబ్బులు అనేది పే చేస్తుంది కదా, మ్యూజిక్ అనేది మంచిగా నేర్పించమని చెప్తున్నానని చెప్పి పెడతాడనమాట. ఇక్కడ తినైతే అనుకుంటుంది, వీడేంట్రా చిన్నపిల్లల్లాగా పెడుతున్నాడు అని. ఇక్కడైతే లూ చూసుకుంటాడనమాట. ఏంటంటే మింగ్ వీచాట్ మూమెంట్స్ అనేవి తనకి కనబడకుండా సెట్ చేసి ఉంటుంది. ఇదంతా చూసి ఇంకా కోపం అనేది వచ్చేస్తుంది అనమాట లూకి. నువ్వు ఒక్క నిమిషం లేటుగా వచ్చావంటే నీ జీతంలో నుంచి డబ్బులు అనేవి కట్ చేసేస్తాను, ఒక్క మినిట్ లేటుగా వస్తే $5 కట్ చేస్తానని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్నా మింగకి అయితే చిరాకు అనేది వచ్చేస్తుంది, వీడేంట్రా నాకు ఇలా తగులుకున్నాడు అని చెప్పి. ఇంకా రిప్లై అయితే ఏమీ ఇవ్వదన్నమాట. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ని డిన్నర్కి అయితే తీసుకొస్తాడనమాట. అక్కడ చాలా మంది అయితే ఉంటారు. అక్కడ డాక్టర్ కూడా ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ అయితే హీరోయిన్ని చూస్తాడు కానీ ఏమీ తెలియనట్టయితే కూర్చుంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఇతన్ని చూసి షాక్ అయితే అవుతుంది. ఇక్కడ అందరూ అయితే అంటారన్నమాట, మనమందరం కలిసి హీరోకి వెల్కమ్ అనేది చేద్దాం, మాతో కలిసి మీరు కూడా డ్రింక్ చేయండి అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో అయితే లేదు, నేనైతే వైన్ తాగనని చెప్పి టీ తాగుతానని అంటాడు. కానీ ఆ టీ కూడా హీరోయిన్కే ఫస్ట్ అయితే సర్వ్ చేస్తాడనమాట. ఇదంతా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు అయితే గమనిస్తూ ఉంటారన్నమాట, హీరోయిన్కి ప్రయారిటీ ఎంత ఇస్తున్నాడో అని చెప్పి. ఇంక వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే ఫుడ్ అనేది తింటూ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఫుడ్ అనేది ఇష్టంగా తినడం అనేది హీరో అయితే గమనిస్తాడు. ఇంకా హీరోయిన్ హ్యాండ్కి అయితే కొంచెం సాస్ కూడా అంటుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ని సాస్ అనేది తుడుచుకోమని చెప్పి టిష్యూ కూడా ఇస్తాడు హీరోయిన్కి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి టిష్యూ అనేది తీసుకుంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరో అయితే హీరోయిన్ని పరిచయం చేస్తాడనమాట. తిను జాంచింగ్ టెక్నాలజీకి సంబంధించిన జీజాంగ్ అని చెప్పి. ఇంకా అక్కడే ఉన్న లీక్యూ అనే డాక్టర్ అయితే, ఈరోజు నిన్ను నేను మా హాస్పిటల్లో చూశాను కదమ్మా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి, హా అండి నేను మీ హాస్పిటల్కి అయితే వచ్చాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే చెప్తాడు, తనైతే ఇప్పుడు 3D మెడికల్ ప్రింటింగ్ అనేది రెడీ చేస్తుంది, అంటే దానికి నేనే ఇన్వెస్టర్ కింద కూడా ఉన్నాను, అంటే తను చాలా టాలెంటెడ్, అందుకే నాకు వేరే ఆప్షన్ లేదు, తను అయితే తీసుకున్నాను అని చెప్పి హీరో అయితే హీరోయిన్ గురించి పొగుడుతూ అయితే చెప్తాడనమాట. అంటే తన టాలెంట్ని మెచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాను, నా ఇన్వెస్ట్మెంట్ దానికి చాలా యూజ్ అవుతుందేమో నాకు తెలియదు కానీ నేను ప్రాఫిట్లో ఉంటాను అనగానే, ఇక్కడ ఉన్నా అని అయితే అంటాడు, నువ్వు చదివిన కాలేజీలో నేను కూడా చదివానమ్మా, మన ఇద్దరం కూడా కాలేజ్ మేట్స్ అయితే అవ్వచ్చు అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ కూడా అవునా అని చెప్పి అనగానే ఈక్యూ అనే డాక్టర్ అయితే అంటాడనమాట, నీకేమైనా ఇబ్బంది ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా నువ్వు నన్ను ఫ్రీగా కాంటాక్ట్ అనేది అవ్వచ్చమ్మా అనగానే, థ్యాంక్ యూ డైరెక్టర్ అని చెప్పి అంటది. హీరో అయితే అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వీచాట్లో యాడ్ చేసుకో, నీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళైతే క్లియర్ చేస్తారు, నీకు సపోర్ట్ కూడా ఇస్తారని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట అందరికీ. ఇంకా మాటకి హీరోయిన్ అయితే సరే అయితే నేను మీ అందరినీ వీచాట్లో యాడ్ చేసుకుంటానని చెప్పి లేచి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ హీరో అయితే అంటాడు, నువ్వంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీ దగ్గరికి వచ్చి వీచాట్ అనేది యాడ్ చేసుకుంటారు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి అందరూ అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి వీచాట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా అందరూ హీరో చెప్పినట్టే చేస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే హీరోని అలా చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరో కూడా ఫుడ్ తిను అని అంటారు. ఇక్కడైతే లిల్లీ అయితే స్మైలీ దగ్గర ఉంటారు. ఇంకా స్మైలీ అయితే అడుగుతుంది అనమాట, అసలు ఇంతకీ నువ్వెవరు అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి స్మైలీ అయితే అంటాడు, నేనేమీ చేయకపోవచ్చు కానీ నువ్వు నన్ను ఒక సూపర్ హీరోలాగా చూడొచ్చు తెలుసా అని చెప్పి అనేసరికి లిల్లీ అయితే నాకు అలాంటి అవసరం అయితే ఏమీ లేదులే అని చెప్పి స్మైలీతో అనేసరికి స్మైలీ అయితే అంటాడు, ఎందుకంటే నువ్వు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటావు, నా అవసరం నీకేముంటుంది చెప్పు అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ లీలీ అయితే అంటది, నీ అవసరం నాకు లేకపోవచ్చు కానీ చాలామంది అమ్మాయిలకి నీ అవసరం చాలా ఉంటుంది కదా, అందుకే నీ వెనకాల చాలామంది అమ్మాయిలు పడతారనగానే ఇక్కడ స్మైలీ అయితే తన ఫోన్ అనేది ఇచ్చి, ఇక్కడ ఎవరి పేరు అయితే నిన్ను అప్సెట్ చేస్తుందో ఆ నెంబర్ అనేది డిలీట్ చేసే, నాకు అనవసరం, నాకు నువ్వు అంటే కావాలి అంతే అంటాడు. నేను సరదాగా అన్నాను అంతే అని చెప్పి అంటదన్నమాట. స్మైలీ అయితే నీ విషయంలో నేను ఎప్పుడు సీరియస్గానే ఉంటాను అని చెప్పి అంటాడనమాట లిల్లీతో. ఆ మాటకి లిల్లీ అయితే అంటది, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మూడో వ్యక్తి రాకపోతేనే మంచిది, ఒకవేళ మూడో వ్యక్తి వస్తే అదంతా కొలాప్స్ అయిపోతుంది, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకేది ఉండదు అని చెప్పి అంటదనమాట. ఆ మాటకి స్మైలీ అయితే అంటాడు, సరే ఇప్పుడు చాలా లేట్ అయింది నేనైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి లిల్లీ కూడా సరే అంటది. ఇక్కడ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయాక హీరోయిన్ అయితే అలా నుంచొని ఉంటుందన్నమాట. హీరో అయితే హీరోయిన్ వంక చూసి, ఏంటి అంతలాగా ఆలోచిస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, టైం చాలా వింతైంది కదా,
ఈ టైం ఇప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఇదే ప్లేస్కి ఒక రోజు గూజన్ ఎంప్లాయీ కింద వచ్చాను, అది కూడా జాంగ్ది తీసుకువస్తే. ఆ రోజే నువ్వు నన్ను ఇక్కడి నుంచి గెంటేసావు కూడా. నేను సైలెంట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను అని హీరోయిన్ అయితే హీరోకి చెప్పేసరికి హీరో అయితే అడుగుతాడు, జాంగ్ది నిన్ను మాత్రమే ఎందుకు ఇక్కడికి డిన్నర్కి తీసుకొచ్చిందో చెప్పగలవా అని చెప్పి హీరో అడగగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఎందుకంటే తను ప్రాజెక్ట్ గురించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని తీసుకొచ్చింది, అది కూడా మిస్టర్ జౌకి అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఒకవేళ ప్రాజెక్ట్ కోసమే అయితే నీకన్నా నీ సుపీరియర్ ఉన్నాడు కదా, నీ మేనేజర్ అయిన సాంగ్ చాంగ్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు కదా, తను నీకన్నా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ కదా, అయినా సరే నిన్నే ఎందుకు తీసుకొచ్చిందో అర్థం అవ్వట్లేదా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్కి ఏమీ అర్థం అవ్వదు. ఎక్కువ బిజినెస్ డిస్కషన్స్లో అందమైన అమ్మాయిలు మాత్రమే డిన్నర్కి తీసుకొస్తారు, ఎందుకో తెలుసా, ఆ అందమైన అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసి ప్రాజెక్ట్ని గ్రాప్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏముందంటే నేను జాలిపడి ఒకరికి హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఇదే అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అబ్బా నాకు తెలుసు మీరు ఎప్పుడు చాలా మంచి వాళ్ళని, అందరికీ హెల్ప్ చేస్తారని, ఇంకేదేమీ మర్చిపోండి వదిలేయండి అని చెప్పి హీరోయిన్ అంటే, సరే అయితే వచ్చి కార్ అనేది ఎక్కువ అని చెప్పి డోర్ అనేది ఓపెన్ చేస్తాడనమాట మన హీరో అయితే. కానీ మన హీరోయిన్కి అర్థం కాక అంతా తిరిగి కార్లో అయితే ఎక్కుతుంది. ఇదంతా చూసిన మన హీరో అయితే కొంచెం నవ్వుకుంటాడనమాట హీరోయిన్ చేసే పనులకైతే. ఇంకలా హీరో కూడా కార్లోకి వెళ్ళి కూర్చుంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, మీరు చాలా మందిని పరిచయం చేశారు ఈరోజు, చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి హీరోకి అయితే థ్యాంక్స్ చెప్తుంది. మాటికి హీరో అయితే అంటాడనమాట, వాళ్ళందరూ అంత ఓపిక్గా డిన్నర్కి వచ్చి కూర్చున్నారంటే నీకేమాత్రం డౌట్ రావట్లేదా, వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమే వచ్చారు, వాళ్ళు నాతో కనెక్షన్స్ అనేవి పెంచుకుంటే నేను వాళ్ళ కంపెనీస్కి ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు అయితే అనుకుంటారు, అందుకే అలాగైతే వచ్చారు, రియల్ కనెక్షన్స్ ఇలాగే ఉంటాయి, అన్ని స్వార్థపూరంగానే ఉంటాయి అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, అలాంటప్పుడు మీరు ఎందుకని నన్ను తీసుకువెళ్ళారు అక్కడికి అని చెప్పి అడిగేసరికి, ఈరోజు నువ్వు నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు ఆ డాక్టర్ దగ్గర, ఆ హాస్పిటల్ దగ్గర, దానికి తోడు నీ కాలు కూడా నొప్పి అనేవి వచ్చినాయి, మళ్ళీ నువ్వు అదే పద్ధతిలో వెళ్తావని చెప్పి అనుకున్నాను, అందుకే నేను అలా చేశాను, అయినా నువ్వు వెళ్ళే పద్ధతి కొంచెం రాంగ్గా ఉంది, అలా వెళ్ళకూడదు, వాళ్ళ అవసరానికి మన దగ్గరికి వస్తారు తప్ప మన అవసరానికి వాళ్ళు మన దగ్గరికి రారని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తారు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా, అందుకే నేను అలా వెళ్ళాను, అయినా నాకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు అని చెప్పి హీరోని అడిగేసరికి, నువ్వు ఇప్పుడు ఒక లీడర్వి, ఒక కంపెనీని బిల్డ్ చేసావు, నువ్వు నీ కంపెనీ మీద ఎంతో జాగ్రత్తగా ఉండాలి అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ కూడా థ్యాంక్స్, ఈరోజు నాకు ఎంతో కంపెనీ ఇచ్చినందుకు అండ్ మీరు నాకు చాలా అంటే చాలా నేర్పించారు అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని పొగుడుతుంది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, అలాగైతే ఈరోజు నేను నీ టీచర్ని అయ్యాను కదా, మరి నాకు ఫీజు అనేది పే చేయవా ట్యూషన్కి అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్, ట్యూషన్కి ఫీజా, సరే అయితే మీకు ఏం కావాలో చెప్పు అడగండి నేను అదే పే చేస్తానని చెప్పి అంటదన్నమాట. నాకు 5% స్టాక్స్ అనేవి కావాలి నీ కంపెనీ నుంచి అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే, నాకు తెలుసు మీరు ఇదే అడుగుతారని, ట్యూషన్ ఫీజు లేదు ఏమీ లేదు కానీ నేనైతే వెళ్తున్నాను, చాలా లేట్ అయింది, మీరు కూడా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి హీరోయిన్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. గుడ్ నైట్ అని చెప్పి ఇంకా హీరో కూడా నవ్వుకుంటాడు. ఇక్కడ లూ అయితే పడుకొని ఉంటాడనమాట. మార్నింగ్ అలా గేమ్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకొని ఇలా పడుకొని ఉన్నప్పుడే ఏవో సౌండ్స్ అనేవి వినబడి తనైతే లెగిసిపోతాడు. ఎవర్రా బయట అలా అరుస్తున్నారని చూసేసరికి అక్కడైతే లూ అలా మదర్ అయితే అరుస్తూ ఉంటారన్నమాట. అమ్మ ఏంటమ్మా పొద్దు పొద్దుటే నువ్వు ఇలా అరుస్తున్నావు, నీ కొడుకుని ప్రశాంతంగా పడుకోనివ్వవా ఏంటి, ఈ తొక్కల పాటలన్నీ పాడుతున్నావు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, మింగ్ అయితే ఈ టైంలోనే కరెక్ట్ అని చెప్పి అంది ప్రాక్టీస్కి, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను అనగాని ఇద్దరిని తన్నాలి అని చెప్పి ఇక్కడ లూ అయితే అనుకుంటాడనమాట. ఇక్కడ మింగ్ కూడా వచ్చి ప్రాక్టీస్ అనేది చేస్తుందన్నమాట ఇక్కడ లూ వాళ్ళ మమ్మీతో. ఇంకా లూ వాళ్ళ మమ్మీ కూడా బాగా ప్రాక్టీస్ చేశారని చెప్పి అంటది. ఇక్కడ మింగ్ అయితే అంటది, ఆంటీ నేను ఇప్పుడైతే వెళ్ళాలి అని చెప్పి. ఏ అమ్మ ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పి లూ వాళ్ళ మమ్మీ అయితే అంటారు, నీకోసం నేను కొంచెం సూప్ కూడా రెడీ చేశాను, రా అమ్మ ఉండమ్మ అని బ్రతిమాలేసరికి ఇక్కడ మింగ్ అయితే అంటది, ఆంటీ నిన్న నేను లైవ్ స్ట్రీమ్ అనేది చేయలేదు, ఈ రోజైనా లైవ్ స్ట్రీమ్ అనేది చేయాలి కదా, అందుకే నేను వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అనగానే, అలాగైతే నువ్వు మా ఇంట్లోనే లైవ్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు కదా, నేను ఇప్పుడు సూప్ అనేది చేశాను కదా, ఆ సూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామనుకొని లైవ్ స్ట్రీమ్కి కంటెంట్ కూడా దొరుకుతుంది అని చెప్పి అనగానే ఇక్కడ మింగ్ కూడా అవును కదా ఆంటీ సరే అని చెప్పి అంటది. ఇంకా లూ వాళ్ళ ఇంట్లోనే లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తుందన్నమాట. కానీ లూ అప్పుడే పడుకొని లేచి వచ్చి బట్టలు లేకుండా అయితే లైవ్ స్ట్రీమ్లో కూర్చుంటాడు. ఇక్కడ అందరూ అయితే అనుకుంటారన్నమాట, ఎవరు తను మింగ్ వాళ్ళ లవరా, తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అని చెప్పి అంటారు. ఇంకా అంతే, ఇంకా అలా అనేసరికి ఇక్కడ లూ అయితే ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా ఒకరినొకరు అలా చూసుకొని గట్టిగా అయితే అరుచుకుంటారన్నమాట. మింగ్ ఇక్కడ ఇన్ ప్రాక్సీ కంటెంట్ అనేది చూపించడం వల్ల ఇక్కడ మింగ్ అకౌంట్ అనేది బ్లాక్ చేసేస్తారన్నమాట. ఇంకా మింగ్ అయితే కోపంగా చూస్తుంది లూ వంక అయితే.
అంకల్ లూ అయితే అంటాడు, నువ్వు మా అమ్మ స్వెటర్ అనేది వేసుకున్నావు, ఇంకా ఇక్కడ కూర్చుంది మా అమ్మ అనుకొని చెప్పి అలాగ వచ్చేసాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి నీ వల్ల నా అకౌంట్ పోయిందిరా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అనేసరికి ఇక్కడ లూ అయితే అంటాడు, ఏముంది కొత్తగా రిజిస్టర్ అవ్వు, కొత్త అకౌంట్లో నుంచి మళ్ళీ లైవ్ స్ట్రీమ్స్ అనేవి ఏం పోయింది దాంట్లో అని చెప్పి అంటాడనమాట. ఇక్కడైతే మనకి సూని చూపిస్తారు. సూ అయితే ఇక్కడ న్యూ ఇయర్ గిఫ్ట్స్ అయితే అందరికీ తీసుకొస్తారనమాట. అలా లిల్లీ కూడా న్యూ ఇయర్ గిఫ్ట్ అనేది తీసుకొస్తారు. కానీ ఇక్కడ షంగ్ అయితే అంటాడనమాట, ఏంటి నువ్వు నా కోసం పింక్ అది ఇలాంటిది తీసుకొచ్చు, నాకు అయినా నచ్చలేదు, అయినా చూడు నువ్వు లిల్లీకి ఎంత మంచిది తీసుకొచ్చు, ఇది చాలా దారుణం సూ అని చెప్పి ఇక్కడ షంగ్ అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ లిల్లీ అయితే అంటది, నీకు అలాంటిది తీసుకొచ్చి నాకు ఇలాంటిది తీసుకొచ్చాడంటే హీరోయిన్కి ఇంకా కాస్ట్లీ తీసుకొచ్చి ఉంటాడు, ఎంతైనా మన కంపెనీ బాస్ కదా హీరోయిన్, వెళ్ళి చూడు షాంగ్ అని చెప్పి అనగానే షాంగ్ అయితే ఫాస్ట్గా హీరోయిన్ బాక్స్ అయితే తీసుకుంటాడనమాట. హీరోయిన్ బాక్స్ తీసుకొని ఓపెన్ చేయగానే అక్కడ హీరోయిన్కి కూడా సేమ్ షాంక్కి ఉన్న గిఫ్ట్ అయితే ఉంటుంది. చూసావా నాకు హీరోయిన్కి ఒకేలాంటిది తీసుకొచ్చి నీకే వేరేలాంటిది తీసుకొచ్చాడు అని చెప్పి అంటాడు. ఇంకా షాంగ్ అయితే అంటాడనమాట, నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా స్పెషల్ అనుకుంటా మిస్టర్ లీ, అందుకే షూ నీ కోసం ఇలాంటివి తీసుకొచ్చాడు, మా ఇద్దరికి ఇలాంటివి తీసుకొచ్చాడు అని చెప్పి అనగానే లీలీకి అయితే అర్థమవుతుంది అనమాట షూ తిన్ని ఎలా చూస్తున్నాడు అని చెప్పి. ఇంకా లీల అయితే కొంచెం అప్సెట్ అయితే అవుతుంది. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు, నువ్వు మీ హోమ్ టౌన్కి ఎప్పుడు వెళ్తావు, ఎక్కడున్నావు అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే నేను ఇంకా జాంగ్యాంగ్లోనే ఉన్నాను, ఏమైనా ఆర్డర్ ఉందా చెప్పండి అని చెప్పి అడుగుతుంది. లేదు అని చెప్పి హీరో అయితే అంటాడు, సరే అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే సరే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈరోజు నైట్ అంతా నేను ఓవర్ టైం వర్క్ అయితే చేస్తానని చెప్పి అంటదన్నమాట. సరే అయితే నేను నిన్ను చూడడానికి అయితే వస్తానని చెప్పి హీరో అయితే అంటాడు. యాక్చువల్గా న్యూ ఇయర్ గిఫ్ట్ కింద హీరో కూడా హీరోయిన్కి ఒక గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతాడనమాట. హీరోయిన్కి ఇద్దామని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే అందరికీ రెడ్ ప్యాకెట్స్ అనేవి ఇస్తారనమాట. అందులో మనీ అనేది పెట్టి న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఇంకా అందరూ కూడా మనీ అనేది తీసుకుంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, మీరందరూ ఇప్పటి వరకు చాలా అంటే చాలా కష్టపడ్డారు, ఈ న్యూ ఇయర్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపండి, వెళ్ళండి మీకు నేను హాలిడే అయితే ఇస్తున్నాను అని చెప్పి అంటదన్నమాట. ఇలా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి అందరూ అయితే వెళ్తారనమాట. లీలీ కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్తుంది. ఇక్కడ లీలీ దగ్గరికి అయితే స్మైలీ వస్తాడనమాట. ఇంకా స్మైలీని చూసిన లీలీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక్కడ స్మైలీ అయితే ఈ లీలీ కోసం చాలా గిఫ్ట్స్ అయితే తీసుకువస్తాడు. ఇంకా లీలీ అయితే ఇలా చెప్తాడు, జాగ్రత్తగా ఉండు, నీ కోసం నేను చాలా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను, నువ్వు మీ ఫ్యామిలీతో ఉంటావు కదా అందుకే నీకు ముందుగానే ఇచ్చేస్తున్నానని చెప్పి అంటాడనమాట. అలా చెప్పడంతో లీలీ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ హీరోయిన్కి కాల్ చేస్తారనమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, ఈ న్యూ ఇయర్కి నేను రాలేను, మీరు మాత్రమే సెలబ్రేట్ చేసుకోండి అమ్మా అని చెప్పి అంటదన్నమాట. వాళ్ళ పేరెంట్స్ అయితే కొంచెం బాధపడతారు. ఇంకా హీరోయిన్ అప్పుడే కానీ ఎవరైనా ఉన్నారా అని పిలవడంతో లోపలికి అయితే వెళ్తుంది. ఇంకా హీరో అయితే హీరోయిన్కి ఒక పెయింటింగ్ అనేది గిఫ్ట్ కింద ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా పెయింటింగ్ అనేది చూస్తుంది. ఇది నా కోసమే తీసుకొచ్చారా అని అడగగానే అవును నీకోసమే తీసుకొచ్చాను చూడు అని చెప్పి అంటే హీరోయిన్ అయితే ఇది ఒక ఓషన్లా ఉంది, మెరిసే నక్షత్రాలా ఇవి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఇది చాలా విలువైనది అని చెప్పి హీరో చెప్పేసరికి ఇది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే అడుగుతాడు, అవును నువ్వు ఎప్పుడైనా హోమ్ టౌన్కి వెళ్తావు చెప్పు అని చెప్పి అడిగేసరికి లేదు నేనైతే వెళ్ళను, ఈరోజు నేను వర్క్ అంతా కంప్లీట్ చేసి రేపటికల్లా ఫినిష్ చేయాలని చెప్పి అంటది. ఇంకా హీరో వెళ్ళాలనుకునేసరికి జాగ్రత్త అని హీరోయిన్ చెప్పేసరికి హీరో అయితే స్లిప్ అయి పడిపోతాడనమాట. ఇంకా అలా స్లిప్ అయి పడిపోయినా హీరో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ అయితే హీరో వెళ్ళిపోయాక ఇది ఎందుకో కానీ నాకు మెస్సీగా అనిపిస్తుంది, సరేలే ఏదైతే నేను గిఫ్ట్ తీసుకొచ్చాడు కదా అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇక్కడ హీరో అయితే వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు. ఇంకా హీరో కజిన్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ తాతగారు అయితే అంటారన్నమాట, అందరూ ఇక్కడే ఉన్నాం కదా మనందరం కలిసి టీ అనేది తాగుదాం, కొంచెం టీ పొడి అనేది తీసుకురండి పలానా రూమ్లో ఉందని చెప్పి అంటారు. హీరో అయితే నేను వెళ్ళి తీసుకొస్తానులే తాతగారు అని చెప్పి వెళ్ళబోతున్నప్పుడు హీరో వాళ్ళ కజిన్ అయితే అంటది, నీకు అది ఎక్కడుందో కూడా తెలీదు, నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా, నువ్వు తాతగారితో మాట్లాడుతుండు, నేనే ఏదో ఒకటి తీసుకొస్తానులే అని చెప్పి తన కజిన్ అయితే హీరోతో అలా అని అక్కడి నుంచి వెళ్తుంది అన్నమాట టీ పొడి తీసుకురావడానికి. ఇంకా అలా వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడికి జాంగ్రీ అయితే వస్తుంది, తాతగారిని పలకరిస్తుంది అనమాట. కానీ మన హీరో మాత్రం పట్టించుకోడు. ఇక్కడ లీలీ వాళ్ళ అమ్మగారు అయితే లీలీ కోసం స్వెటర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు లీలీ అయితే కాల్ చేస్తుంది. ఇంకా లీలీ కాల్ చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఇంకా రాలేదేంటి నువ్వు అని చెప్పి. అమ్మ నేను వచ్చేస్తున్నానమ్మ కొంచెం సేపు వెయిట్ చేయని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు అయితే కాల్లో అంటారు, నేను నీ ఒక పోస్ట్ అనేది చూశాను, అయినా ఒక అమ్మాయిని అలా పోస్ట్లో పెడతారా, అయినా వాళ్ళకి బుద్ధి లేదా ఏంటి, అయినా నువ్వు ఎందుకని వాళ్ళతో క్లోజ్గా ఉంటావు అనగానే అమ్మాయి అన్నీ వదిలే అవన్నీ నేను చూసుకున్నాను కదా, అయినా ఈరోజు న్యూ ఇయర్ మనం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అనగానే అయినా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, అయినా నువ్వు ఎందుకని ఎప్పుడు చెడ్డ వాళ్ళతోనే ఉంటావు, నీ మీద డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని అసలు
నమ్మకూడదు. మీ నాన్న కూడా నా విషయంలో ఇలాగే చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా నువ్వు మీద స్పెండ్ చేసి తీపి మాటలు చెప్పి నిన్ను వల్ల వేసుకోవాలని చెప్పి అనుకుంటారు. అవసరం అయిపోయాక నిన్ను వదిలేస్తారు. నా విషయంలో జరిగినట్టే నీ విషయంలోని జరుగుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట. ఈ మాటలు విన్న లీలీకి అయితే చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మ, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నేనైతే ఇంటికి రానమ్మా, ఇప్పుడే చెప్తున్నాను అనగానే, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఏంటి ఇలాంటి మాటలు చెప్పి, నన్ను బెదిరిస్తే అసలు బాగోదని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట. అలా లీలీ మీద అరిచేసరికి లీలీ అయితే చాలా బాధపడుతుంది. ఇంకా లీలీ అయితే వాళ్ళ అమ్మగారి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని డోర్ బయట అనేది పెట్టి లీలీ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట, వాళ్ళ అమ్మగారిని కలవకుండానే. ఇక్కడ వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అయితే వీడియో కాల్ అనేది చేసుకుంటారన్నమాట. అందరూ క్యూజిన్ అయితే అడుగుతారు, ఏంటి నువ్వు మీ ఇంటికాడ లేకుండా రెస్టారెంట్లో ఉన్నావు ఏంటి అనగానే ఇక్కడ క్యూజీ అయితే చెప్తుంది, ఇంటికాడ బోర్ కొట్టింది, నా కొలీగ్ ఒకరు మీట్ అవుతాను డిన్నర్కి వస్తాను అనడంతో నేను బయటకు వచ్చాను. కానీ ఇక్కడ అప్పుడే యాంగ్చాంగ్ వస్తాడనమాట. యాంగ్చాంగ్ రావడంతో ఇంకా వెంటనే క్యూజీ అయితే సరే నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంకా అలా ఫోన్ పెట్టేశాక యాంగ్చాంగ్ అయితే గిఫ్ట్ అనేది తీసుకొస్తారు. మా పేరెంట్స్ నీకు ఇది ఇమ్మని చెప్పి అన్నారు, అందుకే తీసుకొచ్చాను అనగానే థ్యాంక్స్ అని చెప్పి తీసుకుంటుంది అనమాట. అలా వీళ్ళిద్దరు అయితే ఆ న్యూ ఇయర్ని ఇద్దరు కలిసి సెలబ్రేట్ అయితే చేసుకుంటారన్నమాట. హీరోయిన్ అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తుంది. కానీ సింగిల్ ఐటమ్ మేము ప్యాక్ చేయలేము మేడం అని చెప్పగానే ఇంకా అప్పుడే స్మైలీ అయితే వస్తాడనమాట. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మిస్టర్ జీ, ఇది న్యూ ఇయర్ కదా ఇంటికి వెళ్ళలేదా అనగానే, లేదు నాకు ఓవర్ టైం ఉందని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. నేను విన్నాను హీరో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాడంట కదా అంటే, అవును అని చెప్పి అంటారన్నమాట. అయినా మీ కంపెనీకి మీరే బాస్ కదా, మీరే హాలిడేస్ తీసుకుంటలేదా, అయినా మీరు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు ఫెస్టివల్ కదా అనగానే, వర్క్ అనేది ఉంది, వర్క్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, రేపటికల్లా వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తానని చెప్పి అంటది. సరే అయితే ఈరోజు పండగ కాబట్టి మీరేమి మనీ అనేది పే చేయక్కలేదు, ఫ్రీగానే తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మన హీరో అయితే వాళ్ళ పేరెంట్స్ ఫోటో అనేది చూసుకొని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ న్యూ ఇయర్కి తన పక్కన లేరు అని చెప్పి. ఇంకా స్మైలీ అయితే అప్పుడే మెసేజ్ అనేది పెడతాడు, హీరోయిన్ మా రెస్టారెంట్కి అయితే వచ్చింది, తన దగ్గర బిల్ అనేది తీసుకోవాలా, ఎందుకంటే ఆ వాటా నీ దాంట్లో వేసేసాను, నువ్వే నాకు బిల్ పే చేయాలరా అని చెప్పి మెసేజ్ పెట్టేసరికి ఇంకా అప్పుడే అక్కడికి జాంగ్దీ అయితే వస్తుంది. జాంగ్దీ అయితే అంటదన్నమాట, చిన్నప్పటి నుంచి చూస్తున్నా నువ్వెప్పుడు ఒంటరిగానే ఉండాలని చెప్పి అనుకుంటున్నావు, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి జాంగ్దీ అయితే అడుగుతుంది హీరోని. హీరో అయితే ఏమీ మాట్లాడు. ఇంకా అప్పుడే అక్కడ హీరోకి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే కాల్ చేస్తారన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, హీరోయిన్ అయితే కనబయ్యట్లేదు బాబు, మేము ఇంటికి వచ్చాము తన లేదు, ఆఫీస్ కూడా వెళ్ళాం తన లేదు, తను ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పగానే, ఆంటీ మీరు కంగారు పడకండి, నాకు తెలుసు తను ఎక్కడుందో, నేనైతే మీ ఇంటికి అయితే తీసుకువస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా వాళ్ళు కూడా సరే బాబు తీసుకురా అని చెప్పి అంటారు. ఇంకా వెంటనే హీరో అయితే ఫోన్ అనేది పెట్టేసి వెళ్ళబోతుంటే ఇక్కడ జాంగ్దీ అయితే అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు తాత దగ్గరికి వెళ్ళి నేను బయటకు వెళ్తాను అని చెప్తే మీ తాతగారు ఒప్పుకుంటారా నిన్ను బయటికి పంపడానికి అని చెప్పి జాంగ్దీ అయితే అంటది. ఆ మాటకి ఇక్కడ హీరో అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనేసరికి, నువ్వైతే వెళ్ళు నేను తాతగారికి అయితే చెప్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఆ మాటకి హీరో కూడా సరే అని చెప్పి వెళ్ళబోతుంటే మళ్ళీ జాంగ్దీ పిలిచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి హీరోకి చెప్తుంది. ఇంకా హీరో కూడా సేమ్ టు యూ అని చెప్పి అంటాడనమాట జాంగ్దీతో. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.